లాస్ట్ 5 సంవత్సరాల్లో డీజీపీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు? ఆ రోజు సీఎం అతగాడిని తిడితే వాళ్ళ కార్యకర్తలకి బీపీ పెరిగి ధ్వంసం చేశారని చెప్పి మాట్లాడిన సీఎం, ఆ రోజు సీఎం ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఏదో అంటారు కదా, నీతి కబుర్లు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ రోజు బీపీ పెరిగితేనే మా కార్యాలయాలు వచ్చి బదలుగొట్టారని మాట్లాడుతున్నారు. మేము ఈ రోజు అటువంటి ఆ కేసులన్నింటినీ కేసులన్నీ ఉన్నాయి, నడుస్తున్నాయి. ఆ రోజు కేసులు పెట్టారు, నడుస్తున్నాయి. వాటన్నిటి మీద ఈ రోజు న్యాయ విచారణ జరుగుతోంది. ఏంటి కుట్ర? పోలీసులకి ఏంటి అవసరం? ఈ రోజు సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ వచ్చి కంప్లైంట్ పెట్టాడు, నాకు న్యాయం జరగాలి, మా అన్నని ఇలా బెదిరించారు, కిడ్నాప్ చేశారని చెప్పి. సో దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. దానికి సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఎవిడెన్సెస్ అన్ని ప్రొడ్యూస్ చేశారు. దాని మీద రిమాండ్ విధించింది కోర్టు. ఫర్దర్ గా ఏమైనా మాట్లాడుకుంటే కోర్టులో మాట్లాడుకోవచ్చు. కానీ నేనేమంటానంటే, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చి మాజీ సీఎం ఈ పులివెందుల ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆయన తెగ బాధపడిపోతూ మాట్లాడుతూ ఉంటే 5 సంవత్సరాలు ఆ బాధ ఏమైపోయింది? లాస్ట్ 5 సంవత్సరాలు అన్ని పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారు, మా మీద దాడులు చేశారు, మా మీద అబద్ధపు కేసులు పెట్టారు. మేము నిజంగా రివెంజే తీర్చుకోవాలి అనుకుంటే 7 నెలలు ఎందుకు ఆగుతాం? ఈ రోజు వరకు ఎన్నెన్నో మాటలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బాగానే మాట్లాడుతున్నారు కదా. మేము వాళ్ళ మీద ఏం కక్ష సాధింపు ఏం చేయలేదే. అతను సత్యవర్ధన్ తమ్ముడు కేసు పెట్టాడు, ఆ కేసును బేస్ చేసుకుని ఈరోజు వంశీ గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది.